వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో మేము కృష్ణపట్టి అంతా తిరిగితే మన నల్గొండ దగ్గర కృష్ణపట్టిలో గ్రీక్కి సంబంధించినటువంటి రోమన్ ఎంపైర్కి సంబంధించినటువంటి కాయిన్స్ స్వయంగా మాకు కూడా దొరికినాయి. చిన్న చిన్న స్టోన్స్ చూస్తే 60,000 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంగా నల్గొండను మనము చూసుకోవడం జరిగింది. అంటే ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ జిల్లా. మన పచ్చల సోమేశ్వరాలయం చూసినా, ఛాయా సోమేశ్వరాలయం చూసినా, మన పిల్లల మరి చూసినా, ఏది చూసినా కూడా చాలా పురాతనం. అంటే అంత గొప్ప ఘనమైన చరిత్ర. ఒక పక్క ఆ చరిత్ర ఉంటే ఇంకొక పక్క మనము సాయుధ రైతాంగ పోరాటం, ఏ ఊరిని దట్టినా, ఏ గడపను దట్టినా ఆ జ్ఞాపకాలు లేనటువంటి ఇల్లు నల్గొండలో కనపడదు. ఆ సాయుధ రైతాంగ పోరాటము మొన్నటి దాకా అన్ఫార్చునేట్లీ మల్లు స్వరాజమ్మ అమ్మగారిని కోల్పోయిన మొన్న కానీ వారందరి స్పిరిట్ ఇప్పటి వరకు కూడా బతికుండడం, ఆ చైతన్యం ఎక్కడో దగ్గర నల్గొండ జిల్లా ప్రజల ఆలోచన సరళిని, వాళ్ళు ఓటు వేసే విధానాన్ని, వాళ్ళు సమస్య గురించి విశ్లేషించే విధానాన్ని, ఆలోచించే విధానాన్ని అన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది ఆలోచన పరుల జిల్లా, ఇది చైతన్యానికి మారుపేరైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఇక్కడి ప్రజలతో నేను తెలంగాణ ఆడబిడ్డగా ఈ జిల్లాలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్లకి తిరిగినటువంటి వ్యక్తిగా, అంతకుముందు హుజూర్ నగర్ ఇక్కడ ఉన్నప్పుడైతే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఫైట్ చేసినాం ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలని. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. జనంబాట ఎందుకు పట్టింది జాగృతి అనేటటువంటి అంశం ఇక్కడ జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్తో మనం తెచ్చుకున్నాం. వచ్చిన 10 ఏళ్లలో అనేక విజయాలను సాధించినాం. ఇంకా సాధించాల్సినటువంటి విజయాలు కూడా చాలా ఉన్నాయి. దానికి పెద్ద ఉదాహరణ మన నల్గొండ జిల్లానే. తెలంగాణ రాగానే మన నీళ్లు మనకు వస్తాయి అనుకున్నాం. నల్గొండ జిల్లాలో 10 సంవత్సరాలలో కృష్ణా జలాలు మనకు సంపూర్ణంగా అందినా లేదా ఒక్కసారి నల్గొండ ప్రజలు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. నల్గొండ అంటే ఏముంటుంది, మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే 2.5 లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం. డిండి పూర్తి అయితే 3.5 లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం. ఇక మూసి నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టిన తక్కువ పారకం ఉన్నా కూడా మూసి ఎస్ఎల్బిసి ఆ టనలు పూర్తయితే, దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలు